హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి సంబంధించి రిజల్ట్స్ అనేటివి ఎప్పుడు వస్తాయని అయితే అడుగుతున్నారు. గైస్, రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ అనేటివి సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయితే కావడం జరిగింది. ఎలా రాశారో అందరూ బాగానే రాశారని అయితే అనుకుంటున్నా. ఇకపోతే కొంతమంది అయితే టెన్షన్ అయితే పడుతున్నారనమాట. సప్లిమెంటరీ ఎగ్జామ్ అయితే రాశానన్నా ఫెయిల్ అయిపోతానేమో, మళ్ళీ ఫెయిల్ చేస్తారేమో అని అయితే. గైస్, మీరైతే అట్లా ఎటువంటి డౌట్ అయితే పెట్టుకోకండి, టెన్షన్స్ కూడా పెట్టుకోకండి. ఖచ్చితంగా అయితే పాస్ అయిపోతారు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం ప్రొవైడ్ చేసిన పేపర్స్ తోటి కూడా క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. మీరు ఖచ్చితంగా బాగానే రాసుంటారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. గైస్, ఇవాళ మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ ఈ విధంగానే ఉంటుందన్నమాట. ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకు ఎగ్జామ్స్ అనేటివి ఎప్పుడైతే కంప్లీట్ అయ్యాయో ఆ రోజు నుంచి మనకు 1 వీక్ లేదంటే 2 వీక్స్ లోపు అయితే మనకు పేపర్ ఎవాల్యుయేషన్ మొత్తం కూడా కంప్లీట్ అయితే చేస్తారనమాట. ఎవాల్యుయేషన్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి మార్క్స్ అప్లోడింగ్ అయితే జరుగుతుంది. గైస్, ఇంచుమించు మనకు క్లియర్గా చూసుకున్నట్లయితే 10 డేస్ లోపే మనకైతే మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయన్న విషయానికి వస్తే చాలామంది అయితే ఈగర్గా అయితే ఎదురు చూస్తున్నారనమాట. ముందుగా మీరైతే చిల్ అవ్వండి. ఏమాత్రం డౌట్ అయితే టెన్షన్ అయితే పెట్టుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, అందరూ కూడా పాస్ అయిపోతారు. మనకైతే నెక్స్ట్ వీక్ అంటే 3rd వీక్ అయితే మనకు రిజల్ట్స్ మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ అయితే ఉంది గైస్.